టీడీపీ జనసేన కలిసి రా కదిలరా అంటూ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు జైహో బీసీ సభ అలాగే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు పెట్టుకున్నారు. అయితే దీని మీద మనతో పాటు స్పందించేందుకు మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. సార్ చెప్పండి, టీడీపీ పెద్ద ఎన్టీఆర్ ఎవరైతే రా కదిలరా అని పిలుపునిచ్చారో దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాం, ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తామని వారు చెప్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు రా కదలరా, ఎన్నికలు అయిపోయిన పోయి కదలిపో, ఇటువంటి అన్ని స్లోగన్స్ ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు చూశారు. బీసీలనే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ కింద వాడుకుని అధికారం చేపట్టినాక చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు, దోచుకున్నారు. ఈరోజు బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఎన్ని రాజ్యసభలు బీసీలకు ఇచ్చాడు? ఎన్ని రాజ్యసభలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి? ఎన్ని రాజ్యసభలు బీసీకి ఇచ్చాడు? దాదాపు 45 రాజ్యసభలో నామినేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ 45లో ఒక్క బీసీని కూడా సెలెక్ట్ చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 8 రాజ్యసభలు ఉంటే 4 రాజ్యసభలు బీసీలకు ఇచ్చాడు. 5 సంవత్సరాల్లో మా పార్టీ 10 సంవత్సరాల్లో మాకు వచ్చినటువంటి రాజ్యసభలో 8లో 4 బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడు. అదేవిధంగా 17 ఎమ్మెల్సీలు వస్తాయి, 17 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత. కార్పొరేషన్లో కావచ్చు, మార్కెట్ యార్డ్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, జిల్లా పరిషత్తులో కావచ్చు, బీసీలకు సగభాగం పైన పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అని ఛాలెంజ్ చేయగలదా? వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వగలగాని, పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ వాళ్ళకి సీట్లు ఎవరో, వాళ్ళకి పదవులు ఎవరో, వాళ్ళని ఓట్ బ్యాంక్ కింద వెన్నుముక్క బీసీలు తెలుగుదేశానికి వెన్నుముక్క అని చెబుతారు. పవన్ కళ్యాణ్ ఏమో వెనకేసుకు తిరుగుతారు. బీసీలు ఏమో వెన్నుముక్క అని చెబుతారు చెవటాకి, పవన్ కళ్యాణ్ ఏమో వెనకాలేసుకు తిరుగుతారు. ఎవరో బీసీలు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం ఉపయోగపడింది? వాళ్ళు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఓట్లు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు సిగ్గుసేరం లేకుండా, చంద్రబాబు నాయుడు గతం మర్చిపోయినట్టు మళ్ళీ నన్ను గెలిపించండి, ఇక బీసీలే నాకు అని చెబుతాడు. తెలుగుదేశం పార్టీ బీసీలో ఉన్నారో వెనకాల, లేకపోతే ఎవరున్నారో, ఎవరిని ఆధారం చేసుకుని ఎన్నికలు ఆడుతున్నాడో, ఎవరిని తొక్కేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రేపు 2024లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెబుతారు. ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పు మీద కూడా ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఓడిపోతారని తెలుసు కాబట్టి అలాంటి చోట్ల బీసీలకు ఇచ్చారు, అలాగే ఎస్సీ నాయకులను వాడుకుని వదిలేశారని ఒక విమర్శ చేస్తున్నారు. ఇప్పుడు వాడుకొని వదిలేయటం, ఓడిపోయే చోట్ల సీట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి రక్తంలో వచ్చినటువంటి లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన రెక్కల కష్టం మీద పార్టీని స్థాపించి పార్టీ పెట్టుకున్నాడు. ఈరోజు మా పార్టీలో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మేము గెలిచాం, జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, నా వలన గెలవలేని పరిస్థితి, లేకపోతే నా వలన వేరే చోట గెలిచే పరిస్థితి ఉందంటే నన్ను మార్చుకుంటాడు ఆయన. నా కాన్స్టిట్యున్సీలో నాకు బలం లేదనుకుంటే మారుస్తాడు. లేదు నా వలన ఇంకో కాన్స్టిట్యున్సీ గెలుస్తుంది, ఇక్కడ ఎవడైనా గెలుస్తాడు అనుకుంటే అక్కడ వేరే వ్యక్తిని పెట్టి నన్ను తీసుకెళ్ళి వేరే చోట పోటీ పెట్టడం, అది మా పార్టీ అంతర్గత వ్యవహారం. ఈరోజు 6 ఓట్లతో గంజి చిరంజీవి ఓడిపోయాడు. 6 ఓట్లతో ఓడిపోయాడు 2014లో మంగళగిరిలో. అతను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చాడు బీసీ సామాజిక వర్గానికి. నువ్వు 19లో నువ్వు ఎందుకు ఇవ్వాలా నాకు సీటు? ఎందుకు ఇవ్వాలా నువ్వు సీటు? 6 ఓట్లతో ఓడిపోయినాడికి ఎందుకు సీటు ఇవ్వాలా? నువ్వు వాడుకొని వదిలేసి బీసీలను తీసేసి నీ కొడుకు పందికొక్క కోసం పెట్టుకున్నటువంటి బీసీలను తప్పించినటువంటి వ్యక్తి నువ్వు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అధిక ప్రాధాన్యత, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత. ఆయన క్యాబినెట్ చూస్తే అర్థమవుద్ది, ఆయన ఇచ్చిన ఎమ్మెల్సీలు చూస్తే అర్థమవుద్ది, ఆయన ఇచ్చిన రాజ్యసభలు చూస్తే అర్థమవుద్ది, ఆయన ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు చూస్తే అర్థమవుద్ది, ఆయన ఇచ్చినటువంటి జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇవన్నీ చూస్తే బీసీలకు ఎవడు ప్రాధాన్యత ఇచ్చాడు, ఓసీ సీట్లలో బీసీలకు ఎవరు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదంటారా? చంద్రబాబు చెప్పే దొంగ మాటలు చంద్రబాబు వెనకాల ఎవరిని వేసుకున్నాడు? బీసీలను వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ వేసుకుని బీసీలు అని చెప్పి ఎవరిని మోసం చేయాలనుకున్నాడు? తప్పకుండా చంద్రబాబు నాయుడు మూతి పళ్ళు రాలిపోయేటట్టు బీసీలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడు జనవరి 18న గుడివాడ వేదికగా భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఇక్కడి నుంచి ఒక సమరశంఖం పూరిస్తాము, ఖచ్చితంగా అంటే గుడివాడలను కొడాలి నాని ఓడించి తీరుతామని చెప్పి టీడీపీ నాయకులు చెప్తారు. పరిస్థితి నాకు చిన్నప్పటి నుంచి అవుతున్నాడు చంద్రబాబు. 2014 నన్ను గెలిపించింది చంద్రబాబేనా? 2019లో నన్ను గెలిపించింది చంద్రబాబేనా? 14లో ఓడిస్తానని సొల్లు కబుర్లు చెప్పాడు, ఎవడో అభ్యర్థిని తెచ్చి పెట్టాడు. 19లో ఓడిస్తానని సొల్లు కబుర్లు చెప్పాడు, మళ్ళీ ఎవరో అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టాడు. ఏమైంది? మళ్ళీ ఇప్పుడు అమెరికా ఆయన తీసుకొచ్చి ఎవడన్నా పెట్టాడు, మళ్ళీ ఎన్నికలు అయినాక అమెరికా పోతాడు, మళ్ళీ 2029లో వచ్చి ఎవడన్నా పెడతాడు రష్యా నుంచి తీసుకొచ్చి, మళ్ళీ ఓడిస్తానని చెబుతాడు, ఈ సొల్లు కబుర్లు చెబుతాడు. జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు చనిపోయిన రోజు. మేము ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుకి వర్ధంతి కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరం కూడా 18న ఎన్టీ రామారావుకి వర్ధంతి కార్యక్రమాలు నేను కూడా చేస్తాను, చంద్రబాబు చేస్తాడు. గుడివాడ ప్రజలు ఎన్టీ రామారావు వారసుడు ఎవడన్నది నేను ఆడన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు ఎన్ని మంది కలిసి వచ్చినా సరే ఖచ్చితంగా రాబోయే ఇది కూడా ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని చెప్పి మాజీ మంత్రి కొడాలి నాని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.